ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో నిన్న ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ ఒక్కడి మీద సిఐడి కేసు నమోదు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కిక్కు మొత్తం దిగబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆ ఒక్కడి మీద కేసుతో జగన్మోహన్ రెడ్డి కిక్కు మొత్తం దిగబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ ఒక్కడ ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్కి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి. ఆయన ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు వల్ల జగన్మోహన్ రెడ్డి కిక్కు మొత్తం దిగబోతుంది అంటూ కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఆ ఒక్కడేంటండి, లైన్లో చాలామంది ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరి సంగతి తేల్చడానికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టినా కానీ అన్ని మంత్రిత్వ శాఖల కన్నా ఆ మంత్రిత్వ శాఖకే పని ఎక్కువ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒక ప్రముఖ మీడియాలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద మరో 143 కేసులు సిద్ధంగా ఉన్నాయి అంటూ కూడా ఒక ఆర్టికల్ చూసాం మనం. 143 వస్తాయి. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారు ఇప్పుడు బయటికి. ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి బుద్ధి జ్ఞానం ఉండాలి. అది ఒక పాము పడగ, ఆ పాము పడగ నీడలోకి వెళ్తే ఏ క్షణంలోనైనా కాటేయొచ్చు అనే జ్ఞానం ఉండాలి వీళ్ళకి. మరి చాలా చదువుకుంటే కదా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలని లేక కాదుగా మనం ఇక్కడ కూర్చుంది. మనం ఎంతో కొంత ప్రయత్నం చేసే ఉంటాంగా. చెయ్యని వాళ్ళు ఎవరు? ఓ మాదిరిగా చదువుకున్న ప్రతి వాళ్ళు అవ్వాలనే చూస్తారు, కానీ అవ్వలేరు. ఆ పరీక్షా విధానానికి కాలేరు కూడా. సరే అయ్యారు అంటే వాళ్ళు తెలివైన వాళ్ళ కిందే లెక్క. నేనైతే అలా అనుకుంటున్నా. మరి మీ తెలివంతా ఎక్కడే ఇచ్చింది? పరీక్షలు రాసి సెలెక్ట్ అవ్వడానికి సరిపోయిందా మీ తెలివితేటలన్నీ? ఇట్లాంటి పాముల్ని పసిగట్టలేకపోతే మీ 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 తెలివి ఏంటి? అసలు మీ ఐక్యూ లెవెల్స్ ఏంటి? ఈక్యూ లెవెల్స్ ఏంటి? మీ లెవెల్స్ అన్నీ ఎక్కడికి పోయినాయి? ఎక్కడ తాకట్టు పెట్టారు మీరు అసలు? లేకపోతే ఈ వాసుదేవరెడ్డి అనేవాడు రైల్వేస్లో ఉద్యోగం సరదా కొద్దీ ఇలా ఇరుక్కునే జాతకం వాడి ముఖాన్ని రాసి ఉండి వాడు వీళ్ళని పట్టుకొని నేను వస్తా. ఇప్పుడు చాలామందికి జగన్ అంటే చాలా పెద్ద క్రేజ్ అండి. ఒక రకంగా ఆ క్రేజ్కి తగ్గట్లు వస్తారు. దీపం దగ్గరికి మిణుగుడు పురుగులు వస్తాయి చూడండి, ఆ పురుగులు వచ్చినట్టు వస్తారు వీళ్ళు. అందులో మాడి మసైపోతారు. అయిపోయినా కానీ వీళ్ళు పర్వాలా, ఎంతో కొంత సంపాదించుకుంటాం కదా. సిగ్గుమాలిన బతుకులు వీళ్ళు, సిగ్గుమాలిన జన్మలు వీళ్ళవి. వీళ్ళు ఈ విధంగా వచ్చి ఈ లిక్కర్ పాలసీ రూపొందించడంలో కావచ్చు, ఈ దాని నాణ్యతా ప్రమాణాల విషయంలో కావచ్చు, రేట్లు పెంచడం విషయంలో కావచ్చు, అన్ని రకాలుగాను ఈ వాసుదేవరెడ్డే ఉన్నాడు. వీళ్ళెవరూ ఊహించలా ఓడిపోద్ది అని, గవర్నమెంట్ పడిపోద్ది అని అనుకోలే. మనం ఇంకా యథేచ్ఛగా సాగొచ్చు, మన వాటా మనం తీసుకుంటా ఉండొచ్చు, పక్కన పెట్టుకోవచ్చు అనుకున్నారు. అనుకుని మొన్న డౌట్ వచ్చింది. మనం ఒక వీడియో చేసాం, గుర్తుందో లేదో. మాకు సెలవిప్పించండి మహాప్రభు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆ అడిగే వాళ్ళలో ఈ వాసుదేవరెడ్డి కూడా ఉన్నాడు. అంటే ఏమనుకున్నాడంటే గుట్టు చప్పుడు కాకోకుండా గుటుక్కుని మింగేసి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ జాతకం బాగోక ఇప్పటిదాకా ఉండాల్సి వచ్చింది. సరే ఇప్పటిదాకా ఉన్నాడు కదా, ఏదైనా ఒక భయం పట్టుకుంది. ఒక ఆఫీస్లో పేపర్లు తగలేశారని సిఐడి ఆఫీస్లోనే, సిట్ ఆఫీస్లో పేపర్లు తగలబెట్టినట్టు, డాక్యుమెంట్లు తగలబెట్టినట్టు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఈ కార్పొరేషన్కి సంబంధించి, బెవరేజెస్ ఇది ఉంటుంది కదా, లిక్కర్ పాలసీకి సంబంధించి ముఖ్యమైన ఫైల్స్, హార్డ్ డిస్కులు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని బయటికి వస్తాం చూశారు కొంతమంది. చూసి సామాన్య పౌరులు, అసలు పౌరుల్లో ఎంత బాధ్యత పెరిగిందో చూడండి. వాళ్ళు కంప్లైంట్ చేశారంట అక్కడున్న పోలీసులకి, తాడేపల్లి పోలీసులకి. వాళ్ళు స్పందించలేదంట. తర్వాత డిఎస్పి స్థాయి వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు వెహికల్స్ వేసుకొని అతని కారుని వెంబడించారు.
వెంబడించి హైదరాబాద్ దాకా వచ్చారు. వచ్చి తెలంగాణ పోలీసులు సాయం తీసుకుని తెలంగాణ పోలీసులు బయట నుంచున్నారు. ఆంధ్ర పోలీసులు ఇంట్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే అవి చాలా కీలకమైన పత్రాలు, అవి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అబ్బాయి బయటికి రాడు. ఈ అబ్బాయే కాదు, ఇంకొంతమంది అబ్బాయిలు కూడా వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా, దాంట్లో ఎట్లయితే రావులు కాలం వచ్చిందో, పోయే కాలం వచ్చి ఇప్పుడు అక్కడ రెడ్లకు వచ్చింది కాలం, పోయే కాలం. అందరూ రెడ్లే మీరు గమనిస్తే. ఈ రెడ్లందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇది కేసీఆర్ నేర్పించిందే జగన్ రెడ్డికి. అందరినీ నీ వాళ్ళని పెట్టుకో, కులాభిమానం పనిచేస్తుంది, కులాన్ని మించింది ఏదీ లేదు, కులదైవాన్ని నమ్ముకో అని చెప్పి కేసీఆర్ చెప్పాడు. అట్లాగే ఇప్పుడు ఆయన కూడా ఈయన ఆదేశించాడు, ఆయన పాటించాడు, వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కేసుల మీద ఒక మంత్రిత్వ శాఖ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఫుల్ పని ఉంటుంది, చేతి నిండా పని ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాని వెనకమాల ప్రతిదీ మాఫియానేగా. మైనింగు, శాండు, లిక్కరు, పైగా ఇంకా అన్నిటికన్నా మించిన స్కామ్ ఇంకోటి బయటపడిపోతుంది. అదేంటంటే సెంటు భూమి ఇస్తున్నా, నేను ఇళ్ల స్థలాలు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళందరికీ ఇక్కడ రాజధాని ప్రాంతంలో వాళ్ళందరికీ 50 గజాలు అంటే ఒక్కొక్క సెంటు ఇస్తున్నా, 50 సెంట్లు ఇస్తున్నా అని ఇచ్చాడు కదా. వాళ్ళందరికీ ఇచ్చేటట్లు చేసి వాళ్ళందరికీ ఓట్లు వస్తే వాళ్ళందరి చేత ఓట్లు వేయించి లోకేష్ని ఓడిద్దాం అనుకున్నాడు. ఓకే, ఇది కాస్త ఈ స్కామ్ బట్టబయలయ్యి ఏం చేశారంటే వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వకోకుండా ఆ రైతులు పోరాడి మొత్తానికి కష్టపడి ఇవ్వకుండా చేశారు. అప్పుడు కూడా ఒక అంతర్యుద్ధం తీసుకొద్దామని చూశారు. సరే, అప్పటికే వాళ్ళ పని అయిపోయింది. ప్రపంచానికి అర్థం కాలేదు కానీ ప్రజలకు ఎప్పుడూ అర్థమైంది. సరే, ఆగిపోయింది అది. ఇప్పుడు వేరే చోట 3 లక్షలు 4 లక్షలు ఖరీదు కూడా చేయని భూముల్ని 20 లక్షలు 25 లక్షలు పెట్టి ప్రభుత్వ ఖజానాలోంచి కొనిపించి వాళ్ళందరికీ సెంటు భూమి అదే 50 సెంట్లు ఇచ్చారు కదా. ఆ స్కామ్ కూడా ఒకటి బయటకు వస్తుంది ఇప్పుడు. అసలు ఇప్పుడు పాములు పుట్ట తీసిన తర్వాత ఒక్కొక్క పాము బయటకు వస్తూ ఉంటుంది. అట్లా అక్కడ అన్ని స్కాములు పుట్ట ఇప్పుడు పగలబోతుంది. ఆ పుట్ట పగిలితే ఒక్కొక్క ఐఏఎస్ ఒక్కొక్క ఐపీఎస్ బయటకు వస్తారు. ఇప్పుడు పక్కోడికి చేయగలింది అన్నాకైనా ఆగాలిగా. ఇప్పుడు సునీల్ కుమార్ని ఎట్లా వాడుకుని సునీల్ కుమార్ని ఏం చేశారో చూశాకైనా సరే సంజయ్కి బుద్ధి రావాలిగా. ఎందుకు బుద్ధి రాలా అంటే ఆశ. వాడు తెలివి తక్కువడు కాబట్టి ఆడు దొరికిపోయాడు. నేను చాలా తెలివైన వాడిని. ఈ అతి తెలివితోనే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు జగన్ భజన చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ మూడబోతుంది. ఇప్పుడు నిజంగానే మంత్రిత్వ శాఖ వేశారనుకోండి, వేస్తే 1 by 1 తేలితే ఇప్పుడు పోయినసారి క్విడ్ ప్రోకో కేసులో 2-3 ఐఏఎస్లు వెళ్ళారు జైలుకి. శ్రీలక్ష్మి మీద కేసు ఇంకా ఉంది. కొంతమంది మంత్రులు వెళ్ళారు, అప్పుడు కేసులు అయినాయి కదా. ఈసారి ఎంతమంది వెళ్ళబోతారో చూడాలి. ఓకే మేడం. ఐఏఎస్లు ఆ మాత్రం పసిగట్టలేని, అంటే వాళ్ళకి కళ్ళు మూసుకుపోయినాయి, తెలివితేటలు అవినీతి డబ్బుతోటి కప్పబడిపోయినాయి. అందుకని చెప్పి డబ్బు వస్తుంది ఇంతే చాలు, మన రెడ్డి చెప్పాడు మనం చెయ్యాలి అని చేశారు. చేసినందుకు గాను ఇప్పుడు జవహర్ రెడ్డికి మూడుతుంది. ఇలా ఒక్కొక్కరు ఎవరిది ఆగరు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకి వడ్డించేది పంక్తి భోజనాలు ఉంటాయి. ఓకే, కానీ ఈ దెబ్బతోనైనా సరే ఇది నిలిచిపోతుంది. ఇది చూసైనా సరే